హాయ్ అండి. హాయ్. హాయ్ సార్, ఇది మీ ఊర్లో అంటే మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, అంటే మీరు ఏ విధమైన పరిష్కారం కోరాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్య అంత బాగాలేదు. అంటే అన్ని వాడల కన్నా మా వాడ బాగా అధ్వానంగా ఉంది. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం కమన్పూర్ గ్రామ పంచాయతీ కిందకి ఈ పరిధి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏదో నామమాత్రంగానే దీన్ని టేకప్ చేస్తారు. ఇప్పుడు అక్కడ బల్బ్ వచ్చేసి 3 నెలలే, బల్బ్ వస్తలే అని ఒక 10 సార్లు చెప్పినా కూడా పట్టించుకునే వారు లేరు. మళ్ళీ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ చెత్త అనేది ఏమైందంటే మరీ అధ్వానం అయిపోయింది. వాన కొడితే మరీ గలీజ్గా, చూడండి ఎంత గలీజ్గా ఉంది ఇది. ఎంత అంటే ఇప్పుడు పందులు వస్తాయి. కొద్దిగా వీటి టైం కాలే, వీటి టైం అయినప్పుడు పందులు వస్తాయి, వచ్చి ఐటి పని వేస్తాయి. మరీ గలీజ్గా ఇక్కడ నుంచి ఆ చివరి దాకా చూడండి, ఆ చివరి దాకా కూడా ఇంత మరీ ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే ఈ దోమలు, ఇది మొత్తం ఘోరంగా అధ్వానంగా తయారైంది. ఇది అధ్వానంగా తయారైంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తారు. ఇక్కడ ఒకసారి మీరు ఇది కొంచెం సోషల్ మీడియాలో వేసి కొంచెం మా వాడ కొంచెం ఇది డ్రైనేజీ తీసుకుపోయేటట్టు చేయండి మీరు. చెప్పండి సార్, ఇంకా ఏ విధమైన మీరు పరిష్కారాలు కోరాలనుకుంటున్నారు? ఏ విధమైన సుతా మనకు అన్ని వాడలు శుభ్రంగా ఉండేది ఊరు బాధ్యత. ఆ బాధ్యత వేరంగానే ఈ వాడ కూడా బాధ్యత తీసుకొని ఎంత జల్లి అంటే అంత జల్లి ఈ పరిష్కరించాలి. లేకపోతే విపరీతమైన దోమలు, డెంగ్యూ, జ్వరాలు, గబ్బు, వాసన, స్మెల్ భరించలేకపోతాం. ఈ వాడ గుంతలు అసలు ఈ తోనే బంద్ చేసిర్రు. ఈ యొక్క చెత్త చేయబట్టి ఇంకో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ చెత్త కుప్పలుగా వేరుగా పోయి ఇట్లకెళ్ళి కాలు నడకనే కాదు, నడచడానికి కూడా ఎవరు ఇష్టపడతలేరు. సో ఈ రోడ్డును కూడా మనుషులు నడిచే విధంగా ఉపయోగపడే విధంగా చేయాలి. అధికారులు కానీ మన ప్రజలు కానీ అందరం కలిసి చేసుకోవాలి. ఈ రోడ్డు అనేది ఒక్కరికి సంబంధించింది కాదు. ఇలా ఇట్లా కుప్పలం చెత్త వేయడం వల్ల వచ్చిపోయే ప్రయాణికులకు కానీ ఈ వాడలో ఉండే చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ అనారోగ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎప్పుడైనా మళ్ళీ మెయిన్ ఇది వర్షాకాలం సీజన్, డెంగ్యూ జ్వరాలని, మలేరియా జ్వరాలని చాలా వరకు బీభత్సకరమైన జ్వరాలు వస్తున్నాయి. అందులో నుండి మనం బయటపడాలంటే మన పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం ప్రతి గ్రామానికి, ముఖ్యంగా కమాన్పూర్ ప్రజలందరికీ ప్రతి వాడ శుభ్రంగా ఉంచేటట్టు అధికారులు కానీ ప్రజలు కానీ మంచిగా ఉండి శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకే అండి, అంటే ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు కరెక్టే. అంటే ఈ వాడలో ఉన్న వాళ్ళు కూడా మరి ఎందుకు ఇన్ని రోజుల నుండి ఈ కంప్లైంట్ చేయలేకపోతున్నారు? కంప్లైంట్ చేశారు, కాకపోతే సార్లు కొంచెం వెనక ముందు తడబడుతున్నారని అనిపిస్తుంది. సార్లు కొంచెం దయచేసి వచ్చి శుభ్రపరచాలి జల్లి, అంతే. డిమాండ్లో ఒక పరిశుభ్రత బాధ్యతగా తీసుకొని శుభ్రపరచాలని కోరుకుంటున్నాం వాడ మొత్తం. ఇది శ్రీనగర్ కిందికి వస్తుంది. ముఖ్యంగా శ్రీనగర్ వాడ అంటేనే చాలా అగ్గిలిగా వేరుకపోయింది, క్లీన్ చేయాలి. అంటే ఈ ఒక్క వాడనే ఈ విధంగా ఉందంటే అంటే ఓవరాల్ మీ గ్రామం కమాన్పూర్ మొత్తం కూడా ఈ విధంగానే ఉన్న పరిస్థితుల్లో, అంటే దీనికి కారణం సర్పంచ్ ఎలక్షన్లే అనుకోవచ్చా? సర్పంచులు లేకపోవడం వల్ల కొంచెం నిర్లక్ష్యం జరిగింది అనుకుంటారా? సర్పంచ్ లేకపోవడం వల్ల వాడేమో లేకపోవడం వల్ల కొంచెం వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన దాన్ని కూడా కంటిన్యూ చేసి శుభ్రంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు? అంటే ఈ పార్టీలకు అతీతంగా కానివ్వండి, లేకుంటే మంచి చేసే నాయకుడే కావాలనుకుంటున్నారా? మాకు ఎలాంటి నాయకుడు కావాలి అంటే చెత్త దీపిచ్చి డ్రైనేజీలు కొంచెం సాఫ్ చేపించి, ప్లస్ ఏంటంటే ఆ లైట్లు ఈ కొద్దిగా మన పరిశుభ్రంగా ఉంచే నాయకుడు అయితే బాగుంటది. ప్లస్ ఏంటంటే ఏ నాయకుడు వచ్చినా కూడా సంచులతోనే వస్తుండు. మేము పని చేస్తామని ఏ నాయకుడు కూడా ఇంతవరకు రాలే. వస్తారు, ఇప్పుడు ఒక ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిందంటే వస్తారు. వచ్చి ఆ 4 రోజులలో ఆయన 2-3 లేబర్లు పెట్టించి సాబ్ చేపించి మేము చేపిస్తాం, తర్వాత కూడా ఇట్నే ఉంటది అని చెప్పి ఇట్లో ఎంతో మంది ఇలా చెప్పి పేనోలే. కానీ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక సేమ్ దీనికన్నా అధ్వాన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ అధ్వాన పరిస్థితి ఉంది. ఇక్కడ డెంగ్యూ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ మొత్తం విపరీతంగా ఉంది. వర్షం వస్తే మొత్తం గలీజ్, ఒక స్మెల్, ఒక రకమైన స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లేకున్నప్పటికీ
మంత్రులు కానీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాలో అధికంగా ఉన్నారు. సో అయినా కూడా ఎందుకు ఇలా ఈ విధంగా ఉందనుకుంటున్నారు? అంటే ఇది కొంచెం ఏరియా ఏంటంటే ఇది కొంచెం లోపడికి ఉంటుంది. ఇది లోపడికి ఉండడం వల్ల ఇటు ఏ నాయకుడు ఇటు రాలేడు. అంటే ఓన్లీ ఎలక్షన్ల టైంలో వస్తాడు. ఎలక్షన్ల టైంలో వచ్చి ఏదో ఆ నామమాస్త్రంగా వచ్చిపోయి ఏదో ఇది చేపిస్తాం అది చేపిస్తాం అని చెప్పి చెప్తారు. ఆ వీధి లైటు 3 నెలల సంది చెప్తాను, అయినా వీధి లైటు నైట్లా చేయట్లే. అది ఇంకా నైట్ అయితే ఈ దారి పొంటి నడిపే పరిస్థితి కూడా లేదు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడూ జ్వరాలు అది ఇది వస్తాయి. ఎన్నిసార్లు జలుబులు, ఎలర్జీ అయితే మెయిన్ వస్తుంది. ఇటు ఎక్కువ ఏంటంటే ఈ వాతావరణం చేయబట్టి, ఇక్కడ ఉన్న వాతావరణం చేయబట్టి ఎలర్జీ చాలా దారుణంగా. ఇప్పుడు నాకు కూడా అయింది. నేను కూడా ఏంటంటే పెద్దవాడిని కాబట్టి నేను తట్టుకోగలిగిన. నేనేదో 2 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. రోజు ట్యాబ్లెట్లు వేసుకోనంటే శరీరం ఖరాబ్ అవుతుంది కదా. ఇది ఒకసారి అధికారులు పట్టించుకొని దీన్ని శుభ్రం చేసి ఒకటి చెట్టు, ఆ చెట్టు అయితే మరీ ఘోరం. అవును, అది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ చెట్టు కొట్టేసి లేదు. ఈ ల్యాండ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ చెట్టు ద్వారా మనకు వచ్చే ఇప్పుడు ఒక ట్రాక్టర్ కానివ్వండి, ఏ విధమైన ఒక వెహికల్ రావడానికి కూడా అసలు ఆస్కారం లేకుండా ఉంది. అంటే సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ చెట్టు తీసేయాలని అనుకుంటున్నారా? ఈ చెట్టు తీసేయాలి, ఈ మొత్తం పరిశుభ్రం చేయాలి, ఇదంతా క్లీన్ చేయాలి. అంటే ఇది ఒకసారి ఇదేదో మేము మాట్లాడినంత మాత్రాన వచ్చి క్లీన్ చేసి మళ్ళీ దీన్ని పట్టించుకోకపోవడం కాదు. ఎప్పటికీ దీనికి ఒక నెలకు 2 సార్లు అన్న క్లీనింగ్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ జనాలు ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం చదువు రానోళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సెంట్ ఇక్కడ కొంచెం తక్కువ. అందుకే ఇలా ఎవరైనా కానీ అది పొద్దుగా లేస్తే వాళ్ళు కైకిలికి పోతారు, పొలాలకు పోతారు. కాబట్టి దీన్ని కొంచెం మంచిగా దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం క్లీన్ చేయగలరు చెప్తాను. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు కోరుకుంటేదల్లా ఇప్పుడు ఎలక్షన్లు వస్తే డబ్బు సంచులతో వచ్చే నాయకుడు కాకుండా స్వచ్ఛందంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే అండి. సో ఎవరైతే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో కొంచెం అంటే దృష్టి పెట్టి ఇలాంటి పనులను కొంచెం త్వరగా నెరవేరిస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న గ్రామ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికైతే నేను చెప్తున్నా 2-3 సార్లు కాదు 5-6 సార్లు పోయినా గ్రామ పంచాయతీకి పోతే వాళ్ళు చేస్తాం అంటారు కానీ చేసేది లేదు, చూసేది లేదు. ఓకే, రైట్ అండి.